ఐసీయూలో 1 ఇంచు భూమి కూడా తీసుకోలేదని స్పష్టం చేశారు మంత్రి జూపల్లి కృష్ణారావు. ఓ ప్రైవేటు కంపెనీకి భూమి వెళ్లకుండా కాంగ్రెస్ ప్రభుత్వం కాపాడిందని గుర్తు చేశారు ఆయన. ప్రైవేటు కంపెనీకి 400 ఎకరాలు వెళితే బీజేపీ బీఆర్ఎస్ నాయకులకు ఇబ్బంది అనిపించలేదా అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ బీజేపీ నాయకులు విద్యార్థులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. ఈ భూమి నుంచి సుమారుగా 400 ఎకరాలు 2023 9 ఆగస్టు నాడు ఐఎంజీ అనే సంస్థ, బిల్లీరావు అనే వ్యక్తి ఐఎంజీ సంస్థ, ఐఎంజీ సంస్థకు అంటే ప్రైవేట్ సంస్థ, దానికి 400 ఎకరాలు మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఇచ్చారు. దానికి రిజిస్ట్రేషన్ కూడా, సేల్ డీడ్ కూడా. ఇప్పుడు అది 10th ఫిబ్రవరి 2004, అంటే ఆనాడు ఉన్నటువంటి టీడీపీ ప్రభుత్వం. ఆనాటి నుంచి ఈనాటి వరకు సుమారుగా ఆల్మోస్ట్ 20 ఇయర్స్, ఈ 20 సంవత్సరాల నుంచి ఈ ల్యాండ్ను ఒక ప్రైవేటు సంస్థకు అప్పజెప్పి 20 సంవత్సరాల తర్వాత కూడా ఎప్పుడు ఎవరు ఏం మాట్లాడలే. ఈరోజు గగ్గోలు పెట్టేటువంటి వాళ్ళు ఎప్పుడు కూడా ఎవరు ఏది మాట్లాడలే. మరి 20 సంవత్సరాల నుంచి అట్లాగే పడవలు ఉంటే దాని చెట్లు పెరగవా? చెట్లు పెరిగితే ఫారెస్ట్ అన్నట్ట. ఇది వాస్తవం. అట్లనే దీనిలో ఆనాడే ఆ సెంట్రల్ యూనివర్సిటీ, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అవుతుందో, ఈ యొక్క హక్కుల్ని వదులుకునే రిలింకిష్డ్ బై టేకింగ్ 390 ఎకరాలు తీసుకుని దీని హక్కులను వదులుకోవడం జరిగింది. 20 సంవత్సరాల నుంచి, అంటే గత ప్రభుత్వాలు 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ఉన్నది, మరి అంతకుముందు ఉన్నటువంటి టీడీపీ ప్రభుత్వం ఈ భూమి నుంచి సుమారుగా 400